నంద్యాల శ్రీను టాక్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు నేను ఇంగ్లీష్ లెసన్ చెప్పలేదు. నేను ఇంగ్లీష్ మాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇంతవరకు నేను ఏ లెసన్ చెప్పలేదు. ఫస్ట్ టైం మన యూట్యూబ్ వ్యూవర్స్ కోసం నేను ఈ లెసన్ చెప్తున్నాను. ఈరోజు మన లెసన్ పేరు ప్రెజెంట్ టెన్స్ కెన్. కెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? థమ్స్ అప్. ఆశ్చర్యపోతున్నారా? కెన్ అంటే థమ్స్ అప్ ఏంటి? అదేనండి, కూల్ డ్రింక్ ఉంది కదా, థమ్స్ అప్ కెన్ ఒకటే అంటాను నేను. అసలు ఈ కెన్కి ఈ కూల్ డ్రింక్కి సంబంధం ఏంటి అన్న అనుమానం మీకు రావచ్చు. అదే నివృత్తి చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ అంటే సాధారణ మనం చెప్పుకునే మీనింగు సామర్థ్యం, కెపాసిటీ, ఎబిలిటీ. మరి నేను ఎందుకు కెన్ అన్నాను అంటే, థమ్స్ అప్ అని ఎందుకు అన్నాను కెన్ గురించి అంటే, సింపుల్ చెప్పాలంటే థమ్స్ అప్ యాడ్ చిరంజీవి గారు ఇచ్చేవారు అప్పట్లో. అందులో ఆయన ఒక డైలాగ్ చెప్తారు, అతను ఉందా మీలంత దమ్ము అంటాడు. అంటే అందులో చూసారు చివరిలో అందులో ఉందా మీలంత దమ్ము ఆ దమ్మే కెన్. దమ్ అంటే ఏంటి? కెపాసిటీ. మనం చూడండి, ఎవరితోనన్నా గొడవ వరే నీకు దమ్ము ఉంటే నాకు ఫైటింగ్ రారా, లేదా నీకు దమ్ము నాకు ఆర్గ్యుమెంట్ రారా అని అంటాం. చిన్నపిల్లలు చూడండి, అలా ఆడుకునేటప్పుడు ఒరే దమ్ముండు నన్ను ముట్టుకో, దమ్ముండు నువ్వు చెట్టు ఎక్కు, దమ్ముంటే నాతో ఫైట్ చేయు అని ఆ దమ్ముంటే అంటాం కదా, ఆ దమ్మే ఈ కెన్ను. అదే థమ్స్ అప్ యాడ్. అందుకే మామూలుగా మనం జ్ఞాపించుకోవడం కష్టం అవుతుంది కాబట్టి నేను ప్రతి లెసన్కి ఇటువంటి చిహ్నాలు ఇస్తాను. అంటే కొండ గుర్తులు అంటాం మనం. అంటే థమ్స్ అప్ బాటిల్ చూడగానే మీకు కెన్ జ్ఞాపకం రావాలన్నమాట. అలా మీ లైఫ్ లాంగ్లో ఆ కెన్ మరి మీరు మర్చిపోరు. నా లెసన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఉదాహరణ చూడండి, ఐ కెన్ టీచ్. ఐ అంటే నేను, కెన్ అంటే గలను. ఏం చేయగలను? టీచ్ చేయగలను, బోధించగలను. నేను బోధించగలను అని అర్థం వస్తుంది. గలను. మరి అతను చదవగలడు అని చెప్పాలనుకోండి, హీ కెన్ రీడ్. దాని తెలుగు అర్థం ఏంటంటే అతను చదవగలడు. అంటే చదివే దమ్ము అతనికి ఉంది. ఐ కెన్ టీచ్ అంటే బోధించే దమ్ము నాకుంది, ఆ కెపాసిటీ ఉందని చెప్పడం. మరి షీ కెన్ డాన్స్. ఆమె గలదు, ఏం చేయగలదు? డాన్స్ చేయగలదు. అంటే ఆమె నాట్యం చేయగలదు. అంటే డాన్స్ చేసే దమ్ము ఆమెకుందనమాట. యూ కెన్ లెర్న్. నీవు, కెన్ గలవు, ఏం చేయగలవు? నేర్చుకోగలవు. యూ కెన్ లెర్న్ ఇన్ 30 days. నువ్వు 30 days నేర్చుకోగలవు. గలవు. దే కెన్ రన్. వారు పరిగెట్టగలరు. we can eat. మనం తినగలం. ఇప్పుడు టోటల్గా చూడండి, ఐ కెన్ టీచ్, నేను బోధించగలను. హీ కెన్ రీడ్, అతను చదవగలడు. షీ కెన్ డాన్స్, ఆమె నాట్యం చేయగలదు. యూ కెన్ లెర్న్, నీవు నేర్చుకోగలవు. దే కెన్ రన్, వాళ్ళు పరిగెట్టగలరు. వీ కెన్ ఈట్, మనం తినగలం. అదేవిధంగా ఇట్ కెన్ ఫ్లై, అది ఎగురగలదు. సింపుల్ చెప్పాలంటే కెన్ అంటే ఏం కాదు, గలగటం. కెన్ అంటే అర్థం ఏంటంటే గలగటం. ఇప్పుడు టోటల్గా చూడండి, గలను, గలడు, గలదు, గలవు, గలరు, గలము, గలదు.
తెలుగులో గలగటం వస్తే ఇంగ్లీష్లో కెన్ వాడాలి. తెలుగులో గలగటం వస్తే ఇంగ్లీష్లో కెన్ వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను చదవగలడు. అతను చదవగలడు అంటే చదివే దమ్ము ఆయనకు ఉందన్నాం కదా. ఆయనకు ఆ దమ్ము ఉందా అని అడగాలనుకోండి, ప్రశ్నించాలనుకోండి, ఈ కెన్ ఏదైతే ఉందో అది ముందుకు తీసుకొచ్చి కెన్ హీ రీడ్ అని క్వశ్చన్ అయిపోతుంది. ఆమె డాన్స్ చేయగలదా అని అడగాలనుకోండి, షీ కెన్ డాన్స్ అన్నాం కదా, ఆ కెన్ తీసుకొచ్చి ముందు పెట్టేయండి, కెన్ షీ డాన్స్. నువ్వు నేర్చుకోగలవా, కెన్ యూ లెర్న్. ఇలా ఆ కెన్ తీసుకొచ్చి ముందు పెడితే అది ప్రశ్న అయిపోతుంది. అంటే ఎవరైనా మనం ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు నువ్వు ఆర్గ్యూ చేయగలవా, కెన్ యూ ఆర్గ్యూ ఇన్ ద హైకోర్ట్. ఇలా అవతల దమ్మును ప్రశ్నించేటప్పుడు ఈ కెన్ ముందుకు వస్తుంది. లేదు నీకు ఆ దమ్ము లేదు, లేదా అతనికి ఆ దమ్ము లేదు, ఆ కెపాసిటీ లేదని చెప్పాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ హీ ముందుకు వచ్చేస్తుంది, కెన్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ కెనాట్ రీడ్, అతను చదవలేడు, చదివే దమ్ము ఆయనకి లేదు. ఆమె డాన్స్ చేయలేదు, షీ కెనాట్ డాన్స్. ఇలా ఆ కెన్ పక్కన నాట్ పెడితే నెగిటివ్ అయిపోద్ది. అంటే వాళ్ళకి ఆ దమ్ము లేదని చెప్పడం అనమాట. టోటల్గా తెలుగులో గలగటం వస్తే ఇంగ్లీష్లో కెన్. కెన్ మనం జ్ఞాపకం, మనం ఏం జ్ఞాపకం, థమ్స్అప్ బాటిల్ ఉంది, థమ్స్అప్ని అందులో చిరంజీవి యాడ్ని ఉందా మీలంత దమ్మ, ఆ దమ్ము ఉందా అని ప్రశ్నిస్తారు, అంటే కెన్తో అనమాట. సో ఒక వ్యక్తిని మనం ప్రశ్నించాలి, దమ్ము ఉందా అంటే కెన్ ముందు పెట్టాలి. ఆయనకు ఆ దమ్ము లేదని చెప్పాలంటే కెనాట్. హీ కెనాట్ ట్రేడ్, షీ కెనాట్ కుక్ ఆర్ డాన్స్, ఇట్ కెనాట్ ఫ్లై, దే కెనాట్ రన్. అంటే వాళ్ళకి పరిగెట్టే దమ్ము లేదు, పరిగెట్టలేరు అని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ కెన్ వాడేటప్పుడు చాలామంది ఏం మిస్టేక్ చేస్తుంటారంటే ఇంగు ఫామ్ వాడేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ స్పీకింగ్, ఇలా ఇంగు ఫామ్ వాడుతుంటారు. ఎప్పుడు కూడా కెన్ వచ్చినప్పుడు ఐఎన్జి రాకూడదు. ఐ కెన్ స్పీక్ అని మాత్రం అనాలి తప్ప ఐ కెన్ స్పీకింగ్ అని అనకూడదు. అలాగే కెన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నౌన్ రాదు, వెర్బ్ రావాలి. అంటే ఇప్పుడు చూడండి, వెర్బ్ అంటే ఏంటి, మాట్లాడడం, తినడం, పడుకోవడం, తాగటం, చదవటం, చూడటం, ఇవన్నీ వెర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఏ టీచర్, ఐ కెన్ ఏ టీచర్. ఈ టీచర్ అంటే ఏంటి, నౌన్. ఇలా రాసి తప్పు. అంటే టీచర్ అంటే ఒక ఉపాధ్యాయుడు, ఒక వృత్తిని తెలియజేస్తుంది, అంటే అది నౌన్, అది తప్పు. ఐ కెన్ టీచ్, టీచ్ అంటే బోధించడం, అంటే ఒక పని. ఇలా వెర్బ్ రావాలి తప్ప నౌన్ రాదు. ఇది క్లుప్తంగా కెన్కు సంబంధించిన అంశాలు. ఇది కెన్ లెసన్. ఈ లెసన్ మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అది త్వరలో మేము ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైనా అందులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. 9347990179 అన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మిగతా డీటెయిల్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.